జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. పోలింగ్ నవంబర్ 11న, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దించింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. అటు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలు ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఈసీ అయితే విడుదల చేసింది, మరి ఏంటి? సో అనుకున్న విధంగానే మనం అనుకున్నాం కదా, బీహార్ ఎలక్షన్ తో పాటు షెడ్యూల్ వస్తుంది. బీహార్ ఎలక్షన్ జనరల్ గా పార్లమెంట్ లో అయితే 5-6 విడతల్లో చేస్తారు. బట్ ఈసారి 2 phases లో మొత్తం బీహార్ ఎలక్షన్ ను ఫినిష్ చేయాలని ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరగబోతుంది. 14లో రిజల్ట్. 13వ తేదీ నుంచి నామినేషన్ ఫైల్ చేయడానికి బహుశా 20వ తేదీ లాస్ట్ డేట్ అనుకుంటా. సో ఇప్పుడు ఆల్రెడీ ఎంత టైం ఉంది? వాళ్ళ 6వ తేదీ అంటే ఇంకా 37 రోజులు ఉంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి. సో బీజేపీ ఒకటి క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ కూడా ఫైనలైజ్ చేయాలి. బీఆర్ఎస్ ఆల్రెడీ చేసేసింది. మాగంటి గోపీనాథ్ భార్య సునీతనే క్యాండిడేట్గా వాళ్ళు డిక్లేర్ చేసేసారు. సో కాంగ్రెస్ పార్టీ అటు ఇటు చాలా ఆలోచిస్తోంది కాంగ్రెస్ క్యాండిడేట్ గురించి. లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన అజారుద్దీన్ను గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా అజారుద్దీన్ ఈ మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పటి నుంచి కూడా మళ్ళీ కాన్స్టిట్యున్సీలో తిరగడం స్టార్ట్ చేశారు. కానీ రేవంత్ రెడ్డికి లేకపోతే ఇక్కడున్న లీడర్షిప్కి అజారుద్దీన్ వల్ల కాదు. అజారుద్దీన్ అయితే ఇక్కడ గెలవడం కష్టం. మైనారిటీ ఓటు బాగానే ఉంది. అజారుద్దీన్ అయితే మజ్లిస్ సమయం సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. ఇట్లా చాలా రకాలుగా వాళ్ళు ఆలోచించారు. అజారుద్దీన్ ఏమో రాష్ట్ర పార్టీ నేతలు కాదన్నా సరే, కేంద్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్రికెటర్ కదా, ఇండియన్ క్రికెట్ కెప్టెన్. ఆయనకు ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్లో టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. 2009లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాకుండా ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్లో పోయి ఆయన గెలిచారు. 2009 to 14 ఎంపీ అక్కడ నుంచి అజారుద్దీన్. సరే, తర్వాత 2014లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉండి వచ్చారు. సో ఇక్కడ కాకుంటే అక్కడ తెచ్చుకుంటాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర టికెట్. అరే మీరు అజారుద్దీన్కి ఎందుకు ఇవ్వరు? సో అందుకని రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఆలోచించి గవర్నర్ కోట ఎమ్మెల్సీ మొన్న ఖాళీ అయింది కదా, కోదన్ రాము ప్లస్ అలీఖాన్ ఇద్దరిది ఖాళీ అయితే అలీఖాన్ బదులు అజారుద్దీన్ పేరు పెట్టి పంపించారు. అది ఇంకా గవర్నర్ దగ్గరే ఉంది. గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఇచ్చేస్తే కనుక లోకల్గా ఉన్న నవీన్ యాదవ్ కానీ లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్లకు టికెట్ ఇద్దామన్నది రాష్ట్ర నాయకత్వం ఆలోచన. సో కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పుడు పోటీలో నవీన్ యాదవ్ ఉన్నారు. తర్వాత బొంతు రాము అని అడుగుతున్నారు టికెట్. ఉప్పల్ నియోజకవర్గం గతంలో బీఆర్ఎస్ అడిగారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా ఉండే. తర్వాత లోకల్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అడుగుతున్నారు. అంజన్ కుమార్ యాదవ్ అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్లస్ అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ ఎన్నికల్లో, మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్లమెంట్ టికెట్ అడిగారు, బట్ పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు కొడుకు అప్పుడే రాజ్యసభ ఇచ్చినందుకు. మళ్ళీ ఇప్పుడు ఆయన గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పనిచేశారు కాబట్టి, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి కాబట్టి జూబ్లీహిల్స్ టికెట్ అడిగారు. అడిగినందుకు ఆయన అంటారు, నాకెందుకు ఇవ్వరు, వేరే 2 కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఉన్నారు, నాకెందుకు, కొడుకు అయితే మాత్రం నాకెందుకు ఇవ్వరు, నేను గతంలో ఎంపీ కదా అని ఆయన అడుగుతున్నారు. సో వీళ్ళందరూ కాకుండా మధ్యలో మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు టికెట్ అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మల్కాజ్గిరి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ మెదక్లో గెలిచారు. నిజానికి టీఆర్ఎస్ లో 2 టికెట్స్ అడిగారు ఆయన, టీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే బీఆర్ఎస్ మైనంపల్లికి మాత్రమే ఇచ్చి కొడుకు రోహిత్కి ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో టికెట్ డిక్లేర్ చేసిన రోజు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు నా కొడుకు టికెట్ ఇవ్వరు, నా కొడుకును మెదక్ నుంచి పోటీ చేయండి, నీ కొడుకు రాజకీయాలకు పనికొస్తాడని కేసీఆర్ చెప్పి టైంకు టికెట్ ఇవ్వకపోవడం అయిందండి. ఆయనకు టికెట్ డిక్లేర్ చేసినా సరే ఆ టికెట్ సాక్రిఫైస్ చేసి ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆయన గట్టిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత సిటీలో అందరూ ఓడిపోయారు కదా. సో ఓడిపోయినా మల్కాజ్గిరిలో బాగానే ఓట్లు వచ్చాయి మైనపల్లి మాత్రం. దాదాపు నాకు తెలిసి మల్కాజ్గిరి కాంగ్రెస్ హిస్టరీలో హైయెస్ట్ ఓట్స్ అనుకుంటా. గతంలో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన కూడా ఇక్కడ వచ్చి జూబ్లీహిల్స్లో ఆయన టికెట్ అడుగుతున్నారు. సో రసవత్తరంగా జరుగుతుంది టికెట్. నవీన్ యాదవ్కు సంబంధించి
పేరు వినిపిస్తుంది. బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు వీళ్ళందరూ కూడా టికెట్ అడుగుతున్నారు. అల్టిమేట్గా కాంగ్రెస్లో రాష్ట్ర నాయకత్వం ఒపీనియన్, బై ఎలక్షన్ కాబట్టి మేజర్లీ సీఎం ఛాయిస్ ఎవరుంటే వాళ్ళే హైకమాండ్ యాక్సెప్ట్ చేస్తుంది. జనరల్ ఎలక్షన్ అనుకోండి, అసెంబ్లీ ఎలక్షన్ 100 పేర్లు అయితే కొద్ది పిసిసి అధ్యక్షుడు, కొద్దిమంది ముఖ్యమంత్రి, కొద్దిమంది సిఎల్పి, ముఖ్యమంత్రి లేని చోట, అధికారం లేని చోట సిఎల్పి లీడర్ కొద్దిమంది, ఇట్లా ఎవరి ఛాయిస్ వాళ్ళు అడుగుతుంది. కానీ బై ఎలక్షన్స్లో జనరల్గా సీఎం మాట ఎవరు ఫైనలైజ్ చేస్తే వాళ్ళనే యాక్సెప్ట్ చేసే అవకాశం హైకమాండ్ ఉంటుంది. అన్లెస్ అజారుద్దీన్ లాంటి ఆబ్లిగేషన్ ఉంటే తప్ప వాళ్ళు కూడా ఎందుకంటే సర్వే చేయించే సీఎం సర్వేలో మరి వీళ్ళు ముందున్నారని పెడతారు అల్టిమేట్గా కదా. హైకమాండ్ ఎంత సర్వేలు చేయించినా సీఎం కూడా సర్వే చేస్తారు కాబట్టి మైనంపల్లికి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు తెలుసు. సో అంటే సీఎం మైండ్లో ఏముందో మనకు తెలియదు. మైనంపల్లి, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ తెలియదు. పిసిసి అధ్యక్షుడు బొంతు రామ్మోహన్కు సపోర్ట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. నవీన్ యాదవ్ అయితే బాగుంటుంది, లోకల్, ఆయన పార్టీకి ఎలక్షన్ ముందే తెచ్చుకున్నారు, గతంలో మజ్లిస్ తరపున ఇక్కడ పోటీ చేశారు, తర్వాత ఇండిపెండెంట్ గా కూడా మంచి ఓట్లు తెచ్చుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. సో సీఎం రేవంత్ మైండ్ లో ఏముందో తెలియదు. చాలా మంది అంటారు ఆయన నవీన్ యాదవ్ కు మొగ్గు చూపుతున్నారు, నవీన్ యాదవ్ వైపు. ఆయన క్లియర్ చేసేందుకే అజారుద్దీన్ కి ఆయన ఎమ్మెల్సీ ముందే ఇచ్చేశారు, గవర్నర్ కోటా నామినేట్ చేశారు. కానీ ఆ నామినేషన్ ఇంకా కూడా గవర్నర్ దగ్గరే పెండింగ్ లో ఉంది. సో అజారుద్దీన్ కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను కంటెస్ట్ లో ఉంటానని ఆయన సిగ్నల్స్ వదులుతున్నారు, నాది అది ఎమ్మెల్సీ క్లియర్ అవుద్దో లేదో అని చెప్పి. అట్లీస్ట్ ఈ ప్రెషర్ తీసుకొస్తే సీఎం మళ్ళీ గవర్నర్ మీద ప్రెషర్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే గతంలో దాసో శ్రవణ్ వాళ్ళది బీఆర్ఎస్ చెప్పినా సరే యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీ. సో చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి మైండ్ లో ఏది ఉందని. కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే బీసీలకే టికెట్ ఇస్తామని చెప్తున్నారు. మరి బీసీఏ క్యాండిడేట్ కావచ్చు అంటారు. బీసీఏ క్యాండిడేట్ అన్నప్పుడు మరి నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ అవుతారు. బట్ కాంగ్రెస్ లో ఏదన్నా జరగవచ్చు. 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్స్. సో క్యాండిడేట్ 18, 19వ తేదీ డిక్లేర్ చేసినా నడుస్తుంది. ఇప్పుడు క్యాండిడేట్ లేకుండా అందరు క్యాండిడేట్లు కలిపి ప్రచారం చేస్తున్నారు. 3 మంత్రుల్ని ఇన్ఛార్జిగా పెట్టారు, పొన్నం ప్రభాకర్ని, తర్వాత వివేక్ వెంకటస్వామిని, తుమ్మల నాగేశ్వరరావుని, అడ్లూరు లక్ష్మణ్ కూడా ఇటీవల జూబ్లీహిల్స్ లో విస్తృతంగా తిరుగుతున్నారు. సో తిరిగి అన్ని రకాల వరాల జల్లు కురిపిస్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఈ 3-4 ఎవరో ఒకళ్ళు అవుతారు. ఇక భారతీయ జనతా పార్టీ ప్రిపరేషన్ నాకైతే మిగతా కాంగ్రెస్ బీఆర్ఎస్ తీసుకున్నంత సీరియస్ గా తీసుకున్నట్టు నాకు అనిపించట్లేదు. జూబ్లీహిల్స్ వాళ్ళు 3 సభ్యుల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు క్యాండిడేట్ సంబంధించి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ కిషన్ రెడ్డి ఎవరు చెప్తే వాళ్ళు అభ్యర్థి అవుతారు. ఎందుకంటే కేంద్ర మంత్రి ఆయన, సికింద్రాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన పార్లమెంట్ పరిధిలో వేరే వ్యక్తులు జోక్యం చేసుకుని పలానా వాళ్ళ అభ్యర్థులని, అది రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయినా లేకపోతే వేరే వాళ్ళైనా ఆయన కాదని చేయడానికి అవకాశం ఉండదు కదా. నాట్ ఓన్లీ సికింద్రాబాద్ పార్లమెంట్, జంట నగరాల్లో ఏది కిషన్ రెడ్డి చెప్తే జరుగుతుంది. మొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా చాలా మంది అన్నారు అది సికింద్రాబాద్ కార్యవర్గమా, జంట నగరాల కార్యవర్గమా, మిగతా కార్యవర్గమా అని చెప్పి. అంటే రూరల్ ఏరియాస్ కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ లో పరిధిలో వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ ఆయన పార్లమెంట్ పరిధిలో ఎలక్షన్ కాబట్టి క్యాండిడేట్ సంబంధించి ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారు. సరే ఇప్పుడు ఈ కమిటీ ధర్మారావు నేతృత్వంలో కమిటీ వేసినా సరే కిషన్ రెడ్డి ఎవరంటే వాళ్ళు ఫైనల్. లాస్ట్ టైం లంకల్ దీపక్ రెడ్డి పోటీ చేశారు, 25,000 ఓట్లు వచ్చాయి. అదే లంకల్ దీపక్ రెడ్డి కాకుండా ఇంకో 2-3 టికెట్ అడుగుతున్నారు. బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి టికెట్ అడుగుతున్నారు. నిజానికి ఆమె ముషీరాబాద్ టికెట్ అడిగారు మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే, బట్ ఆమెకి ఇవ్వలేదు ముషీరాబాద్ టికెట్. ఇప్పుడు జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతున్నారు. మాధవీలత అడుగుతున్నారు. సో మాధవీలతను జనరల్ గా రాష్ట్ర పార్టీ నాయకులు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఆమె హైదరాబాద్ టికెట్ కూడా డైరెక్ట్ గా కేంద్ర పార్టీ నేతల దగ్గర నుంచే తెచ్చుకున్నారు. సో మాధవీలత కూడా కేంద్ర పార్టీ తనను డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తుందని ఆమె అనుకుంటున్నారు. ఇక రాష్ట్ర పార్టీ నేతల ద్వారా అడుగుతుంది. ముషీరాబాద్ నుంచి టికెట్ అడిగిన విజయలక్ష్మి, బండారు విజయలక్ష్మి ఇటీవల అలైబలై కూడా నిర్వహించారు. దత్తాత్రేయ తన ప్రయత్నం తాను చేస్తున్నారు. వీరపనేని పద్మ అని డాక్టర్ ఉన్నారు, ఆమె కమ్మ సామాజిక వర్గం. కీర్తి రెడ్డి ఉన్నారు, ఆమె కూడా జూబ్లీహిల్స్ టికెట్
మొన్న ఎలక్షన్ సందర్భంగా అంతకుముందు ఆశించారు. సో ఈ ముగ్గురు నలుగురులోనే ఎవరికో రావచ్చు. లంకల్ దీపక్ రెడ్డికి, వీరప్పనేని పద్మనో, లేకుంటే కీర్తి రెడ్డియో. జయసుధ పేరు కూడా వినిపిస్తుంది, డార్క్ హార్స్. జయసుధ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ బిఫోరే బీజేపీలో జాయిన్ అయ్యారు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు. సో క్రిస్టియన్ ఆమె. సో క్రిస్టియన్ ఓట్స్ మిగతాయి కూడా కలిసి వస్తాయి. పెద్దగా లేనట్టున్నాయి జూబ్లీహిల్స్లో. ఎక్కువ ముస్లిం ఓట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపు 4 లక్షల ఓట్లు, 1 లక్ష ఓట్ల దాకా ముస్లిం ఓట్లే ఉన్నాయి. సో అవి బీజేపీకి రావడం కష్టమే. సో మేజర్గా ఏంటంటే ఈ ముగ్గురు నలుగురులోనే వీరప్పనేని పద్మ, లేకుంటే లంకల్ దీపక్ రెడ్డి, లేదంటే కీర్తి రెడ్డి, లేదా మాధవీలత. మరి హైకమాండ్ దగ్గర గట్టిగా చేసుకుంటే ఆమె జూబ్లీహిల్స్ టికెట్ అవకాశం ఇవ్వని అడుగుతున్నారు కాబట్టి ఏమైనా జరగచ్చు. బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ ముందంజలో ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఇంటింటి ప్రచారం కూడా స్టార్ట్ చేశారు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా. కేటీఆర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. వాళ్ళ హరీష్ రావు కూడా నిన్న డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు డివిజన్ వైజ్ మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. అయితే బై ఎలక్షన్లో ఏంటంటే అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగింది తెలంగాణలో ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు. విచిత్రం ఏం తెలుసా, కంటోన్మెంట్లో పార్లమెంట్ ఒకటే రోజు ఒకటే ఎలక్షన్, ఒకటి పార్లమెంట్ ఓటు, ఒకటి అసెంబ్లీ ఓటు. పార్లమెంట్లో ఈటెల రాజేందర్కు 20,000కు పైగా మెజార్టీ వచ్చింది, 20,000 30,000. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ ఒక 4-5 వేల ఓట్లు, ఎంత 5-6 వేల ఓట్లు. అంటే ఒకటే రోజులో ఎట్లా వేరియేషన్ చూశారు కదా మీరు. ఓటర్ ఎంత తెలివైన వాడో. ఒకటే రోజు 2 ఎలక్షన్, ఫస్ట్ పార్లమెంట్కి ఓటేయాలి, సెకండ్ అసెంబ్లీకి ఓటేయాలి. ఒకటి ఇంకో ఈవీఎం, ఒక ఈవీఎంలోనేమో కేంద్రంలో మోడీ సర్కార్ రావాలని కోరుకున్నారు. ఈటెల రాజేందర్కు మెజార్టీ వచ్చింది, మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్. అసెంబ్లీకి వచ్చేసరికి బై ఎలక్షన్ లాస్య నందిత చనిపోయింది కాబట్టి ఆమె సోదరి లాస్య నివేదితను పెడితే, వాళ్ళ సోదరి సింపతి వర్కౌట్ కాలేదు అది కూడా. ఎందుకంటే చనిపోయిన 4-5 నెలలకు ఎలక్షన్ జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తి. సో బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండే, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉండే. సో జనరల్గా బై ఎలక్షన్స్ అధికార పార్టీ ఫేవర్లో ఉంటాయి, ఉండకపోతే అది విచిత్రం కాదు. అయితే సింపతి ఫ్యాక్టర్ పెద్దగా వర్కౌట్ కావట్లేదు ఈ మధ్య. మీరు దుబ్బాకలో చూడండి, సొలిపేట రామలింగారెడ్డి భార్య కంటెస్ట్ చేశారు, గెలవలే ఆమె. అంతకుముందు నారాయణఖేడ్లో కూడా కిష్టారెడ్డి చనిపోయారు. కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరపున నిలబెడితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది నారాయణఖేడ్లో. తర్వాత రామరెడ్డి దామోదర్ రెడ్డి ఖమ్మంలో, రామరెడ్డి దామోదర్ రెడ్డి మొన్న చనిపోయారు. వెంకటరెడ్డి 2014 తర్వాత ఆయన పాలేరు నియోజకవర్గంలో ఓడిపోతే తుమ్మల నాగేశ్వరరావుని బీఆర్ఎస్ క్యాండిడేట్ పెడితే ఆయన గెలిచారు. సో సింపతి అన్నది ఇటీవల వర్కౌట్ కావట్లే. అంటే ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకి జనరల్గా ఓటేసేవాళ్ళు, చనిపోయిన క్యాండిడేట్కు ఓటేసేవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు నిల్చుంటే. అయితే బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా సింపతి నమ్ముకుంది. మాగంటి గోపీనాథ్ ఆల్రెడీ 3 times ఎమ్మెల్యే కాబట్టి, మాగంటి సునీత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సో నేనేమంటా అంటే మైనారిటీ ఓటు కీలకం. పోటీ ఇప్పటికైతే చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎక్కువగా మనకు కనబడుతుంది. బీజేపీ అంత ఎఫెక్టివ్గా పోటీ గెలిచే పరిస్థితి కనిపించట్లేదు. నిజానికి కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ పార్లమెంట్లో 20,000 మెజార్టీ వచ్చింది. బీజేపీ గట్టిగా తీసుకుంటే గెలిచే ఛాన్స్, ఎఫెక్టివ్గా తీసుకుంటే ఉండాలి. బట్ గట్టిగా ఫైట్లోకి తీసుకుందా లేదా అన్నది మనకు అంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించట్లేదు ఎందుకో. మేబీ వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కనబడుతుంది ఇవాళటికైతే. ఏవైనా జరగచ్చు, ఇంకా 37 days ఉంది కాబట్టి. సో సింపతి ఫ్యాక్టర్ అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు. అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే మైనారిటీ ఓటు కీలకం. 1,00,000 మంది ఉన్నారు 4 లక్షల మందిలో. అయితే 1,00,000 మైనారిటీ ఓట్స్ ఉన్నా ఒక 60-70 వేలు పోల్ అవుతాయి, అంతకంటే ఎక్కువ పోల్ కాదు. లాస్ట్ ఎలక్షన్స్లో మీకు హైదరాబాద్లో మాత్రం ముస్లిం మైనారిటీలు గంపగుత్తగా బీఆర్ఎస్ ఓటేశారు. పార్లమెంట్కి వచ్చేసరికి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి అన్ని చోట్ల ఓటేశారు. బీఆర్ఎస్కి ఎక్కడ ఓటేయలేదు. 37% నుంచి 17%కు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పడిపోయింది. సో ఇప్పుడు మైనారిటీలు ఎటువైపు పోతారు, ముఖ్యంగా సిటీలో ఉన్న మైనారిటీలు. మొన్న అసెంబ్లీలో వాళ్ళు బీఆర్ఎస్కి వేశారు. ఇప్పుడు వన్ సైడ్గా కాంగ్రెస్కు పడితే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. వన్ సైడ్గా పడాలి కాంగ్రెస్కు. వన్ సైడ్గా పడకపోతే
అంటే మజ్లిస్ సపోర్ట్ ఓపెన్ గా డిక్లేర్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే మజ్లిస్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్. వాళ్ళు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్ ఉంటే మళ్ళీ కాంగ్రెస్. అధికారంలో ఉన్న వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ పనులు ఓల్డ్ సిటీలో వాళ్ళు నడిపించుకుంటారు. సో మజ్లిస్ సపోర్ట్ కూడా ఇక్కడ కీలకం. కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నా లేదా అన్నది. మైనారిటీ ఓట్స్ కూడా కీలకం. మైనారిటీ ఓట్స్ ఎక్కువ సంఖ్యలో ఎవరికి వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో, ఎందుకంటే బీజేపీకి ఎట్లాగో రావు, బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూద్దాం. ఈ 37 days లో ఆల్రెడీ కేటీఆర్ రంగంలోకి దిగారు, ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేయొచ్చు. కాంగ్రెస్ అయితే ఆల్రెడీ డివిజన్ ఇన్ఛార్జీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరూ అన్ని చోట్ల ఇన్ఛార్జెస్ కూడా ఇచ్చేశారు. సో రసవత్తరంగా జరుగుతుంది జూబ్లీహిల్స్ ఎన్నిక. అందరు కూడా ఎదురు చూస్తున్నారు. హుజురాబాద్, మునుగోడు తరహాలో మళ్ళీ డబ్బుల ప్రవాహం కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. ఓటుకు ఇంత అనే కాకుండా ఓటుకు బిఫోర్ కూడా ఆల్రెడీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అధికార పార్టీ స్టార్ట్ చేసింది కాంగ్రెస్. హాస్టల్స్, ముస్లింల కోసం గ్రేవ్ యార్డు, ఇవన్నీ కూడా రోడ్లు, సీసీ రోడ్లు అన్నిటి శంకుస్థాపనలు, ప్రారంభాలు జూబ్లీహిల్స్లో ఏది అడిగితే అది చేసేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ఒకటే నమ్ముకుంది, సిటీలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైడ్రా వల్ల దెబ్బతింది, సిటీ ఇమేజ్ దెబ్బతింది. సిటీలో లాస్ట్ టైం రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ కు రాకపోయినా సిటీలో మాత్రం 43% ఓట్లు వచ్చాయి. కానీ జూబ్లీహిల్స్ సిటీలో తక్కువ మెజార్టీ వచ్చింది, 17,000 తక్కువ మెజార్టీ బీఆర్ఎస్ కు. కొన్ని చోట్ల 40,000-50,000 మెజార్టీ కూడా వచ్చింది బీఆర్ఎస్ కి. తక్కువ మెజార్టీ వచ్చిన దానిలో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. 17,000 అంటేనే 17,000 మనం తక్కువ అనుకుంటాం, మిగతా చోట్ల చాలా ఎక్కువ వచ్చింది. షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఇటువంటి చోట 40,000, 50,000 ఇట్లా మెజార్టీ వచ్చింది. సో బీఆర్ఎస్ ఏమనుకుంటుందంటే హైడ్రా, రియల్ ఎస్టేట్ పడిపోవడం, హైదరాబాద్ లో అభివృద్ధి తక్కువైపోయింది. కాంగ్రెస్ పార్టీ అయితే స్ట్రాంగ్ లేదు హైదరాబాద్ లో. 2014 నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చాలా వీక్ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కార్పొరేటర్లు ఒకసారి 2 కార్పొరేటర్లు, ఒకసారి 3 కార్పొరేటర్లు, 2-3 మించి కార్పొరేటర్లు 150 మించి గెలవలేదు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ కూడా సిటీలో మొత్తం ఓడిపోయింది. ఫస్ట్ టైం కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో గెలిచింది. అక్కడ ఇబ్రాహీంపట్నంలో గ్రేట్ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో అదొక్క సీటు మాత్రమే గెలిచింది, మిగతా అన్ని ఓడిపోయింది. సో కాంగ్రెస్ పార్టీకి పూర్ క్యాడర్, సిటీలో బేస్ లేదు. అయితే కొద్దిమంది కార్పొరేటర్ జాయిన్ అయ్యారు, ఒక 20-25 మంది అధికారంలోకి వచ్చిన తర్వాత. బట్ ఓటర్ పరంగా కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేదు. అది బీఆర్ఎస్ అనుకుంటుంది, మేము అసెంబ్లీలో పర్ఫార్మెన్స్ బాగుంది కదా అని చెప్పి. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. ఓకే భరత్, థ్యాంక్ యూ.